న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్సీ కాంప్లెక్స్ దుకాణాలకు ఏప్రిల్లో ఇంటర్వ్యూలు జరిపి ఎటువంటి సమాచారం లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అనర్హులకు దుకాణాలు కేటాయించారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మంత్రి నరసింహ ఆరోపించారు. దుకాణాల కేటాయింపులో రద్దు చేసి నిష్పక్షపాతంగా సరైన అర్హులకు దుకాణాలు కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జేఏసీ చైర్మన్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంబాల సుధాకర్, చిత్త రవి, నరేష్, శివ, మల్లేష్, బాలరాజ్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. హ్యాండిక్యాప్డ్, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వికలాంగులకు కోటా మర్చిపోవడం, ఇలా ఒక ఐటీ రిటర్న్స్ కడుతున్నటువంటి వ్యక్తి భార్యకి ఇవ్వడం, ఒక మున్సిపల్ యాక్ట్ని పూర్తిగా దుర్వినియోగం చేసినట్లు తేటతెల్లమైంది. ఒక మున్సిపల్ కౌన్సిలర్కి ఇవ్వడం అంటే ఆయన పేరుని ఎన్నుకోవడం, ఆయన పేరుని తీసుకోవడం అంటే ఆయనకు అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఏ విధంగా ఆయన పేరుని అనౌన్స్ చేశారో తెలియజేయాల్సింది కూడా కోరుతా ఉన్నాం. ఈ అవకతవకలు జరిగిన దాంట్లో ఒక సమగ్ర విచారణ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. నిజమైనటువంటి దళితులకు ఎవరైతే ఉపాధి అవకాశాలు చేసుకుందామని, వ్యాపారవేత్తలుగా ఎదుగుదామని నిజంగా కోరుకుంటా ఉన్నారో వాళ్ళని డిప్ సిస్టమ్ ద్వారా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ డిప్ సిస్టాన్ని కూడా పాటించకుండా, అదేవిధంగా ఒకవేళ డిప్ సిస్టమ్ కాకుండా అరాజ్ చేయాలనుకుంటే ఆ షాప్లో వేలం పాటలో పాడి గెలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకంటే ఓన్లీ నిరుపేదైనటువంటి దళితుల కోసం కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ మీరు 16,000 రూపాయలు ముందస్తుగా కట్టాలని చెప్పారో దాన్ని డిప్ సిస్టంగా వేసి 16,000 అందరితో జమ చేసుకొని ఎవరికైతే వెళ్తుందో వాళ్ళనితోనే జమ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది కూడా మున్సిపల్ యాక్ట్లో ఉంది. దాన్ని కూడా విరుద్ధంగా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి విరుద్ధంగా ఉన్నటువంటి ఏదైతే మీరు ఫైనలైజ్ చేసినటువంటి లిస్ట్ ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరి పేర్లను కూడా ఎన్నుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో భూములు కోల్పోయినటువంటి దళితులు ఉన్నారు. ఎస్సీ హాస్టల్ కోసం, గతంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ కోసం భూములు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కోసం పోరాటం చేశారు. అప్పుడు గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక 10 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణం తర్వాత మీకు 10 దుకాణాలను కేటాయిస్తాం, మీరు వ్యాపారం చేసుకొని బ్రతకండి, మీ బతుకుదేరు చూసుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, పోషించుకోండి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ 10 మందిని కూడా విస్మరించారు. అంటే వాళ్ళు జీవితం మొత్తం దాదాపుగా 10-20 సంవత్సరాలు పోరాటం చేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డుపాలు చేసుకొని వాళ్ళ భూములు పోగొట్టుకొని ఉంటే కూడా కనీసం వాళ్ళని కూడా గుర్తించే పరిస్థితి లేదంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు రాజకీయం అనేది జరుగుతూ ఉన్నదో మాకు తేటతెల్లమవుతుంది, మాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులకు ఒత్తిడికి లోబడి వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టుని మీరు బయటకు పెట్టి ఏదో ఓన్లీ రాజకీయ ఒత్తిళ్ళకే లోబడి మీరు పనిచేస్తామంటే కుదరదు. నిజమైన అర్హులని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు మాత్రమే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. నా పేరు పంబాల సుధాకర్, తెలంగాణ మాల మహానాడు స్టేట్ జనరల్ సెక్రటరీ. నా ప్రాపర్ కల్వకుర్తి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా గతంలో కూడా ఇప్పుడు మన పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. నేను 2 విషయాలు చెప్తాను. 23/4/2026 రోజు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది 245 మందికి. ఇంటర్వ్యూ తదనంతరము 34 మందికి నిన్న 21/6/26 రోజు
నోటిఫికేషన్లు చెప్పి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి అన్ని బోకస్ ఫోన్లా ఒరిజినల్ ఫోన్లా అవి ఏవి తెలియకుండా డీడీలు తీపిచ్చి మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకు పక్కన పెట్టేసి ఆ సరైన లబ్ధిదారులను పక్కకు పెట్టేసి లబ్ధిదారుల విషయం పట్టించుకోకుండా అన్యాయంగా వాళ్ళకు తొత్తులుగా ఉన్న వ్యక్తులకి 34 మంది లిస్టు రాసి ఒక లీడరు కలెక్టరేట్ ఆఫీస్ పంపించడం జరిగింది. అట్టి విషయాల్లో కూడా సరైన నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆ లిస్టులో కూడా ఒకటి ఉద్యోగస్తులు ఎంప్లాయీ భార్య అతని శాలరీ 52,000 ఆమెకు పేరు రాయడం జరిగింది. అదేవిధంగా ఒక ఎల్ఐసి ఏజెంట్ నెలకు ₹1,00,000 చంపారు, రిటర్న్ ఐటీ కడతారు, అతని పేరు అలాట్ చేయబడదు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధి కల్వకుర్తి కౌన్సిలర్ అతని పేరు అలాట్ చేయబడ్డది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 3 సీట్లు 3 ఖచ్చితంగా 3 షట్టర్స్ ఇవ్వకుండా 2 అప్లై వాళ్ళకి వెళ్ళే. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా మోసం అక్కడ ఏం జరుగుతుందంటే సరైన నిరుద్యోగులకు గుర్తించకుండా అన్నిటి వసతులు ఉన్న వారికి నిర్ధారణ చేసి 34 షెడ్యూల్లో ఏర్పాటు చేశారు. ఈ షెడ్యూల్ని వెంటనే 34 మొన్న లిస్టు ఏదైతే లిస్టు 21 నాడు అనౌన్స్ అయిందో ఆ లిస్టును వెంటనే రద్దు చేసి అది డిప్యూ సిస్టమ్ కానీ ఇంటర్వ్యూల ద్వారా కానీ ఏ ద్వారా కానీ అది కల్వకుర్తి సమక్షంలో ఏర్పాటు చేసి తీర్మానించే 34 మందిని ఎన్నిక చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ 34 లిస్టు పాత లిస్టు రద్దు చేయకపోతే మేము ఈ రోజు నుంచి కల్వకుర్తి అదే షాపింగ్ కాంప్లెక్స్ ముందు నిరాహార దీక్షలు చేపడతాం, ధర్నాలు బంద్. కల్వకుర్తే కాదు దళితులకు ప్రతి ప్రాంతంలో కూడా ఇదే విధంగా అన్యాయాలు జరుగుతుంది. ఎక్కడ అన్యాయం చేయడం మా పెద్దలు మంత్రి నరసింహన్న గారు రామచంద్ర గారు రావడం మాకు సహాయ సహకారాలు అందించడం ఇలాంటి సహాయ సహకారాలు అందించడం మాకు సంతోషంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మాకు దళిత సంఘాల ఎంఆర్పిఎస్ కానీ మాలమా నాయకులు ఇంకా అందరు రావాలని కూడా మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటాం. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో అందరికీ అన్యాయం చేస్తే కల్వకుర్తి చైతన్యమైన కల్వకుర్తిలో టౌన్లో ఇంత అన్యాయం జరుగుతుందంటే మిగతా ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుందో మీరు మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఫైనల్ డిమాండ్ ఒకటే, మొన్న ఏదైతే లిస్ట్ అవుట్ చేసిరో 34 మెంబర్స్ని అది వెంటనే రద్దు చేయాలి. అది రద్దు చేసి మళ్ళీ కొత్త లిస్టు ఏర్పాటు చేసి అది మా ఎస్సీల సమక్షంలో మేము కల్వకుర్తి స్థానిక ఎస్సీలకే ఇవ్వాలి. కల్వకుర్తి టౌన్ ఎస్సీలకే మండల్ స్థాయి తీసేసి టౌన్ స్థాయి ఆ టౌన్లో ఉన్న ఎస్సీలు అంటే మాదిగ ఈ మాదిగలను కూర్చోబెట్టి మేము తీసుకున్న మా షెడ్యూల్ మేము నిర్ణయించి మేము అలాట్ చేసుకునే విధంగా కలెక్టర్ గారు మాకు అవకాశం కల్పించాలి. ఈ రాజకీయ నాయకుల చేతిలో పెట్టి ఆడ ఈడ పెడితే రాజకీయ నాయకుల ప్రలోభాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం రూలింగ్ గవర్నమెంట్ ఎవరనేది కాదు, వాళ్ళ ఇష్టానుసారం లిస్టు తయారు చేసిన ఆ లిస్టు రద్దు చేసి మా ఎస్సీలకే ఆ హక్కు కల్పించాలి. ఎందుకంటే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఎస్సీలకు సంబంధించింది, ఆ ఎస్సీలకే హక్కు కల్పించాలి. మాదిగా ఎంఆర్పిఎస్ మాలా సంఘాలకు హక్కు కల్పించి మా పెద్దలను కూర్చోబెట్టి మేమే ఎవరు అర్హులు అని మా పెద్దలు నిర్ణయిస్తారు. మా రాష్ట్ర నాయకులు ఎంఆర్పిఎస్ కానీ మాలా నాయకులు మమ్మల్ని కూర్చోబెట్టి ఆ విధంగా నిర్ణయించే విధంగా నెక్స్ట్ లిస్టు తయారు చేయాలని కోరుకుంటూ చేయని పక్షంలో కూడా కల్వకుర్తి టౌన్ నుంచి జిల్లా రాష్ట్రం వరకు ఉద్యమాలు చేపడతామని చెప్పి వీరి సహాయ సహకారాలతో ఉద్యమాలు చేపడతామని డిమాండ్ హెచ్చరిక చేస్తున్నాం.